నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి వేడుకలను అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అదేవిధంగా మా జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు పూల నాగరాజ్ అన్న గారు, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డే వెంకటేష్ గారు, అదేవిధంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్టీ రామారావు అనేటువంటి 3 అక్షరాల పదం ఇవాళ భూమి ఉన్నంత వరకు కూడా ఆ యొక్క పేరు మారుమోగిపోతూ ఉంటుంది. ఎందుకంటే అతను చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, సంస్కరణలు ఆ విధంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగువాడి కీర్తి గల్లీ నుండి ఢిల్లీ దాకా వినిపించి తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకొని ఇవాళ సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళు అనేటువంటి పద్ధతుల్లో ఒక పెద్ద సంఘ సంస్కర్తలాగా అన్ని కార్యక్రమాలని కూడా చేసినటువంటి మహానుభావుడు మా నందమూరి తారక రామారావు గారు. ఆయనే గిన ఈ భూమి మీద 103 సంవత్సరాల క్రితం పుట్టి ఉండకపోతే ఇవాళ మాలాంటి బీసీలు ఏమైపోయే వాళ్ళు అనేటువంటి ఒక ఆలోచన కల్పించే విధంగా పనిచేశాడు. ఎందుకంటే ముసలి వాళ్ళకు వృద్ధాప్య పెన్షను తనే అమలు చేసి దేశానికి మార్గదర్శి కాబడ్డాడు. ఇవాళ అతను చేసినటువంటి పేదలకు బియ్యం అనేటువంటి పథకాన్ని అమలు చేసే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొని వచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా బియ్యం సప్లై చేసే విధంగా చేయడం జరిగింది. జనతా వస్త్రాలను కూడా అతనే ప్రవేశపెట్టి మరి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సంస్కరణల దిశలుగా పోయి అన్ని కూడా అందించినటువంటి సంక్షేమ సారథిగా ఇవాళ నిలబడ్డాడు. ఆయన అందించినటువంటి ఆయన ఆలోచనలను ఇవాళ మన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తను చూపిన దారిలోనే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు కూడా సముచితమైనటువంటి స్థానాలని కల్పించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. తాతకు తగ్గ మనవుడిగా, తండ్రికి తగ్గ కొడుకుగా, తల్లికి తగ్గ కుమారుడిగా, మామకు తగ్గ అల్లుడిగా ఇవాళ యువగలం రథసారథి మా నారా లోకేష్ అన్న గారు కూడా యువగలం పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలను దగ్గరుండి చూసి ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలని తీసుకొని వచ్చి ప్రజలు, యువత, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పని చేయాలనేటువంటి సంకల్పం తీసుకొని రావడం జరుగుతుంది. అందుకనే ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకి, చదువుకొని ఉద్యోగం రానటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీలు తీసుకొని వచ్చేసేసి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇడిసి 16,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. మహిళలకు ఇవాళ బస్సు ఎక్కితే టికెట్ లేకోకుండా ఉచితంగా కూడా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మహిళలకు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కల్పించినట్లుగా నిన్ననే మహానాడు వేదిక మీద 33% రిజర్వేషన్ని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పాటిస్తుందని చెప్పేసి ప్రకటించడం, ఆ తీర్మానాన్ని కూడా ఆమోదింపజేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా వడ్డెర జాతి ముద్దు బిడ్డలైనటువంటి వడ్డెర్లకు కూడా మరి కొండ క్వారీలలో కూడా వాళ్లకు అవకాశాన్ని కల్పించి వాళ్ళను కూడా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. చేనేత కులాల వాళ్ళకు కూడా ఇవాళ చేతి వృత్తి మగ్గం మీద నేసేటువంటి వాళ్ళకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించి వాళ్ళను కూడా ఆదుకోవడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు కూడా సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును, రజక సోదరులకు కూడా ఆ విధంగా అన్ని రకాల వాళ్ళందరికీ కూడా ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ పాలన సుస్థిర పాలనగా, సుపరిపాలనగా దశాబ్దాల తరబడి ముందుకు సాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఇంకా బాగుంటుందని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త నాతో సహా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి నందమూరి తారక రామారావు జయంతికి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.